నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ఎత్తుగళ్లకు మారుపేరు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా మిత్రపక్షంగా ఉంటారు. దానికి ఆయన చెప్పే కారణం, కేంద్రంతో మంచి సంబంధాలు ఉంటే రాష్ట్ర అభివృద్ధి మరింత సులభం అవుతుంది అని. అదేవిధంగా 2014 ఎన్నికల్లోనూ టీడీపీ, బీజేపీ పవన్ కళ్యాణ్లతో కలిసి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకొచ్చారు. అయితే వాస్తవానికి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి బీజేపీతో పొత్తు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోంది. 2014లోనే మిత్రపక్షంగా బీజేపీ 15 ఎమ్మెల్యే, 4 ఎంపీ సీట్లు ఇచ్చింది టీడీపీ. కానీ బీజేపీ కేవలం 4 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు మాత్రమే గెలుపొందింది. బీజేపీ ఓడిపోయిన స్థానాలన్నీ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో 3 సంవత్సరాల తర్వాత జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో బీజేపీని దూరం పెట్టి టీడీపీ సొంతంగానే మంచి మెజారిటీతో గెలుపొందింది. ఇక కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ మిత్రపక్షాలుగా పోటీ చేశాయి. బీజేపీ 9 డివిజన్లలో పోటీ చేయగా కేవలం 3 మాత్రమే గెలుపొందింది. చివరికి బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు సైతం ఓటమి పాలయ్యారు. ఈ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి ఏంటో ఢిల్లీ పెద్దలకి తెలిసొచ్చింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడికి, టీడీపీకి బీజేపీతో పొత్తు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. అయితే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి పడిన ఓట్లు కూడా టీడీపీని చూసివేసినవే. అయితే ఏపీ బీజేపీ నేతలు అనేక సార్లు కేంద్ర పెద్దలతో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలంగా ఉంది అని, వెంకయ్య నాయుడే బీజేపీని బలపడకుండా అడ్డు తగులుతున్నారు అని ఫిర్యాదులు చేశారు. దీంతో ఢిల్లీ పెద్దలు వెంకయ్య నాయుడిని ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పించి ఉపరాష్ట్రపతి పదవితో ఆయన నోరు మూయించారు. ఆంధ్రప్రదేశ్లో సొంతంగా ఎదుగుతాము, టీడీపీతో పొత్తుతో బీజేపీకే నష్టం అంటూ కొందరు బీజేపీ నాయకులు విర్రవీగారు. అయితే నంద్యాల, కాకినాడ ఫలితాలతో ఢిల్లీ పెద్దలకు, రాష్ట్ర బీజేపీ నాయకులకు ప్రజల్లో బీజేపీ బలం ఏంటో అర్థమైపోయింది. ఏపీలో బీజేపీ ఉనికి కోల్పోకూడదు అని వెంకయ్య నాయుడు టీడీపీతో పొత్తుని ఎక్కువగా ప్రోత్సహించేవారు. వాస్తవాలు అర్థమైన ఢిల్లీ పెద్దలు ఏపీలో టీడీపీ బలంగా ఉంది అని, టీడీపీకి తమ అవసరం అంతగా లేదు అని అర్థమైపోయింది. దీనికి బలాన్ని చేకూరుస్తూ నంద్యాలలో టీడీపీ గెలిచిన వెంటనే మా విలువైన మిత్రులు గెలుపొందినందుకు శుభాకాంక్షలు అంటూ మోడీ ట్వీట్ చేశారు. అయితే రాష్ట్ర బీజేపీ నేతలు ఎన్నిసార్లు చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేసినా బాబు మాత్రం చాలా హుందాగా ప్రవర్తించారు. అలాగే టీడీపీ నేతలకు కూడా బీజేపీ నేతలు ఎలాంటి విమర్శలు చేసినా గట్టిగా స్పందించవద్దు, వారు మన మిత్రపక్షమే అంటూ సొంత పార్టీ నేతలకే సర్ది చెప్పారు. కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాల్సిన వాటిపై సరిగ్గా స్పందించకపోయినా కయ్యానికి పోకుండా సామరస్యంగానే రాబట్టుకోవాలి అని ప్రయత్నిస్తున్నారు. ఇక 2019లోనూ బీజేపీతో పొత్తు టీడీపీకి లాభం కంటే నష్టం ఎక్కువ. సాక్షాత్తు తిరుమల వెంకన్న సన్నిధిలో 2014 ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఇష్యూని మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేసింది. దీంతో రాష్ట్రంలో బాబుపై, టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మూకుమ్మడి మాటల దాడి చేశాయి. కేంద్రం చేసిన తప్పుకు బాబు సంజాయిషీ ఇవ్వాల్సొచ్చింది. ఒకవేళ 2019లోనూ టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తే బీజేపీకి ఏపీలో 2014లో వచ్చిన ఫలితాలు కూడా రావు. అప్పుడు బీజేపీకి కేటాయించిన సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. అది బాబుకి, టీడీపీకే నష్టం. ఇప్పుడు ఏపీలో బీజేపీకే టీడీపీతో పొత్తు అవసరం, కానీ టీడీపీకి బీజేపీతో పొత్తు వల్ల నష్టమే. బీజేపీకి ఏపీలో కేవలం 1% ఓట్లు కూడా లేవు. పైగా బీజేపీతో పొత్తు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో 7% ఉన్న ముస్లింలు, 3% ఉన్న క్రిస్టియన్లు కూడా టీడీపీతోనే ఉంటారు. దీంతో ఇప్పటికే 2014 ఎన్నికల ప్రచారం 47% ఓట్ బ్యాంక్ ఉన్న టీడీపీకి బీజేపీతో పొత్తు లేకపోతే ముస్లిం, క్రిస్టియన్లు 10% బ్యాంక్ కూడా తోడవుతుంది. దీంతో 57 నుండి 60% ఓట్ బ్యాంక్ టీడీపీతో ఉండడంతో 2019లోనూ 20 ఎంపీ సీట్లు, 125 ఎమ్మెల్యేలు ఒంటరిగానే గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మరి బాబుగారి మనసులో ఏముందో వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.